ఇప్పుడు మనం ఒక మ్యాజికల్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. అది పొమగ్రనేట్స్ అంటే దానిమ్మ పళ్ళు. ఈ దానిమ్మ పళ్ళకి రిప్రొడక్టివ్ హెల్త్కి రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఇవాల్వ్ ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్, నల్లగండ్ల. నార్మల్గా ఈ పొమగ్రనేట్స్లో పాలీఫినాల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ పాలీఫినాల్స్ అనేవి సెల్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇవి బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. జనరల్గా మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఏజ్ మోర్ దాన్ 30 years ఉన్న వాళ్ళకి ఎక్కువగా, లేదా ఒబిసిటీ ఉన్న, లేదా పొల్యూటెంట్స్ వలన, టాక్సిన్స్ వలన, పీసీఓడి, ఎండోమెట్రియోసిస్, ఒబిసిటీ ఇలాంటి ఇష్యూస్ వలన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. దీనివల్ల సెల్స్లో ఉండే డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి మనం ఈ పొమగ్రనేట్స్ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ అనేవి ఇచ్చినట్లయితే ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అయితే ఈ పొమగ్రనేట్స్ ఎక్కువగా తీసుకోవటం వలన బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆర్గాన్స్కి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది అని అంటే మోర్ ఆక్సిజన్ అనేది ఆ ఆర్గాన్స్కి మంచిగా రీచ్ అవుతుంది అన్నమాట. అంటే మనకి గర్భసంచిలో ఉండే ఎండోమెట్రియం, ఇన్నర్ పొర, లోపల పొరని ఎండోమెట్రియం అంటాము. సో అక్కడ మనకి ఈ వాస్కులారిటీ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇంప్లాంటేషన్ రేట్ అనేది కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ అలానే ఈ బ్లడ్ ఫ్లో అనేది ఓవరీస్కి ఇంప్రూవ్ అవ్వటం వలన ఎగ్స్ అనేవి కూడా హెల్తీగా మెయింటైన్ అవుతాయి. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పొమగ్రనేట్స్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేస్తుంది అనమాట. సో దట్ దీని వల్ల కూడా బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ పొమగ్రనేట్స్ అనేవి ఎప్పుడు తీసుకోవాలి అని అంటే యూజువల్గా మీరు డైలీ మార్నింగ్ ఒక 2 పొమగ్రనేట్స్ అనేవి తీసుకుంటే సరిపోతుంది. ఎయిదర్ మీరు ఇంట్లో జ్యూస్ చేసుకున్నా కానీ, సలాడ్స్లో యూస్ చేసుకున్నా కానీ, లేదా డైరెక్ట్గా సీడ్స్ తిన్నా కూడా సరిపోతుంది. బట్ మార్కెట్లో దొరికే ఈ ప్యాకెటెడ్ డ్రింక్స్ అనేవి మాత్రం అవాయిడ్ చేయండి. వాటిలో ప్రిజర్వేటివ్స్ అండ్ షుగర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల హెల్ప్ ఏమీ ఉండదు. సో డైరెక్ట్గా మీరు పొమగ్రనేట్స్ అనేవి డైలీ కన్జ్యూమ్ చేసినట్లయితే మీ ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.